ఆరోగ్యమస్తు పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు కార్యక్రమంలో కొండకు వెంట్రుక వేసి లాగుతాం, వస్తే కొండ పోతే వెంట్రుక. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎప్పుడైనా ఏమనిపిస్తుంది? ఆ వెంట్రుక ఊడితే ఎంత ఉంటే ఎంత అనే కదా. కానీ నిజంగా వెంట్రుకలు రాలిపోతే అంత ఈజీగా తీసుకోగలమా? ముఖ్యంగా యూత్ విషయంలో ఆడ మగ అనే తేడా లేకుండా హెయిర్ లాస్ అనేది ఇప్పుడు పెద్ద సమస్య. క్యాన్సర్ లాంటి రోగాలు కూడా ఏ 100లో ఒకరికో వస్తాయి, కానీ హెయిర్ లాస్ మాత్రం 10లో 6 దగ్గర కనిపిస్తోంది. అసలు జుట్టు ఎందుకు ఊడుతుంది? పరిష్కారం ఏంటో చూద్దామా? జుట్టు ఒత్తుగా నల్లగా అందంగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. కాని ప్రస్తుతం ఆడ మగ తేడా లేకుండా సహజంగా కనిపిస్తున్న సమస్య హెయిర్ లాస్. నిజానికి ప్రతిరోజు 50 నుంచి 100 వెంట్రుకలు మనకు తెలియకుండానే రాలిపోతుంటాయి. ఇది మామూలుగా జరిగే ప్రక్రియ. కాని అంతకంటే ఎక్కువ వెంట్రుకలు ఊడిపోవడం లేదా ఊడిన వెంట్రుకల స్థానంలో కొత్తవి రాకపోవడంతోనే సమస్య మొదలవుతుంది. జుట్టు పలచగా ఉండటంతో ప్రారంభమయ్యి క్రమంగా బట్టతలగా మారిపోతుంది. జుట్టు కుదుళ్లు, వీటినే వైద్య పరిభాషలో ఫోలోసెల్ అంటారు. వీటికి ఓ జీవితకాలం అంటూ ఉంటుంది. దీర్ఘకాలం పాటు వాడే మందులు, జన్యు ప్రభావం, ఒత్తిడి లాంటి అనేక కారణాలతో ఈ ఫోలోసెల్ జీవితకాలం తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కసారి ఈ ఫోలోసెల్ చనిపోతే ఇక ఆ స్థానంలో కొత్త వెంట్రుకలు మొలవవు. ప్రస్తుతం యుక్త వయసులో ఉన్నటువంటి చాలా మంది లోపల ముఖ్యమైనటువంటి కంప్లైంట్ హెయిర్ లాస్. అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. ఈ హెయిర్ లాస్ అనేటువంటిది ఎందుకు ఇంత త్వరగా జరుగుతూ ఉంటుంది అంటే ఈ జెనెటిక్ జీన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల. మనం చెప్పుకోవాల్సినటువంటి హెయిర్ లాస్లో రెండు. ఒకదాన్ని ఏమిటంటే టీలోజన్ ఎఫ్ఎం అని చెప్పి అంటూ ఉంటాం. ఇంకో దాన్ని ప్యాటర్న్ బాల్నెస్ అని అంటూ ఉంటాం. అది మగవాళ్ళలో వస్తే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేసి, ఫిమేల్స్లో వస్తే ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇంకోటి టీలోజన్ ఎఫ్ఎం, అది ఇద్దరిలో జరగవచ్చు. అయితే ఈ యొక్క ప్యాటర్న్ బాల్నెస్ అంటే ఏంటంటే దీన్ని తెలుగులో బట్టతల అని చెప్పి అంటూ ఉంటాం. మగవాళ్ళ లోపల బట్టతల చాలా మంది లోపల 100లో 80% మంది లోపల ముందు భాగం నుంచి, ముందు 2 కార్నర్స్ నుంచి స్టార్ట్ అయ్యేసి వెనక్కిపోతూ ఉంటుంది. తర్వాత కొంతమంది లోపల వెనక స్టార్ట్ అయ్యి ముందుకెళ్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది 5 to 10% ఆఫ్ పీపుల్ లోపల ముందు వెనక 2 ఒకటేసారి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయ్యేసి 2 కూడా కలిసిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ప్యాటర్న్ అనేటువంటిది డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్గా స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు వస్తుంది ఈ బట్టతల? ముఖ్యంగా అంటే జెనెటిక్ టెండెన్సీ. అంటే వారి యొక్క మదర్ తరఫు నుంచి కావచ్చు, ఫాదర్ తరఫు నుంచి కావచ్చు, ఎవరికైనా ఈ యొక్క బట్టతల అనేటువంటివి ఉంటే ఆ జీన్స్ అనేటువంటివి వీళ్ళలో వస్తాయి. ఆ జీన్స్ అనేటువంటివి వచ్చి రావడం చేత యాక్టివేట్ అవుతాయి. ముఖ్యంగా యుక్త వయసు వచ్చేసరికి ఏమవుతుందంటే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్స్ మగవాళ్ళలో రిలీజ్ అవ్వడం చేత ఈ హార్మోన్ వలన మీసాలు, గడ్డాలు, బాడీ హెయిర్స్, లేదా బాడీ పురుష లక్షణాలు అవన్నీ కూడా ఈ హార్మోన్స్ వల్ల వస్తాయి. బట్ అవే హార్మోన్స్ డైహైడ్రో టెస్టోస్టెరాన్గా మారి ఈ తలలో ఉన్నటువంటి వెంట్రుకల మీద పనిచేయడం చేత, అందరిలో కాదు, ఎవరికైతే జీన్స్ వచ్చి ఉంటాయనుకోండి వారిలో ఈ హార్మోన్స్ వచ్చి పనిచేయడం చేత ఈ తలలో ఉన్నటువంటి వెంట్రుకల యొక్క వయసు, మన యొక్క వయసు పెరిగే కొద్దీ వాటి జీవితకాలం అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇది ఎంతవరకు పెరగాలి? మొత్తం వెంట్రుకలు ఊడిపోవాలా లేదా ఎంతవరకు బట్టతల వచ్చి ఆగిపోవాలి? ఇవన్నీ కూడా జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఒక్కరోజులో గుర్తించలేం. ఎందుకంటే ఒక్కరోజు ఎక్కువ వెంట్రుకలు ఊడినంత మాత్రాన హెయిర్ లాస్ సమస్య ఉన్నట్టు కాదు. తరచూ ఎక్కువ జుట్టు ఊడిపోతున్నట్టు కొంతకాలం పాటు గమనిస్తే అప్పుడు సమస్య ఉన్నట్టుగా భావించాలి. కొంతమందిలో ఏదైనా వ్యాధికి చికిత్స తీసుకుంటున్నప్పుడు జుట్టు రాలుతూ ఉంటే భయపడనక్కర్లేదు. ఇక హెయిర్ లాస్ సమస్య ఎక్కువగా ఉంటే స్కాల్ప్ బయాప్సీ లాంటి పరీక్షల ద్వారా సమస్య తీవ్రత గుర్తిస్తారు. పోషకాహారం తగ్గిన వారిలో చర్మ సమస్యలు ఎలా వస్తాయో జుట్టు ఊడటం లాంటి సమస్యలు కూడా అలాగే రావచ్చు. కాబట్టి ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తినేవారిలో జుట్టు ఊడటం గమనించవచ్చు. ఈ మధ్యకాలంలో జుట్టు రాలడానికి తరచూ వినిపిస్తున్న కారణం మానసిక ఒత్తిడి. మనిషి జీవన విధానం మారింది. ఉరుకులు పరుగుల జీవితం, గంటల కొద్దీ సమయం కంప్యూటర్తో గడపటం,
జంక్ ఫుడ్తో కడుపు నింపుకోవడం, నిద్రలేమి లాంటివి జుట్టు పలచబడేలా చేస్తున్నాయి. ఎవరికైతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండేసి ముందు నుంచి వెనక వరకు ఉన్నటువంటి వెంట్రుకలను కూడా బాగా పలచపడిపోయేసి లక్షణాలు అధికంగా ఉన్నప్పుడు మాత్రం ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క పలచబడడం, ఈ యొక్క థిక్నెస్ తగ్గడం అనేది, అంటే దీన్ని పలచబడకుండా ఈ యొక్క మందులు ఆపేస్తాయి. ఆపేయడం చేత ఆ హెయిర్ యొక్క లైఫ్ అనేటువంటిది కొంచెం పెరుగుతూ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది శాశ్వత పరిష్కారం కాదు. మీరు ముందు మీకు ఉన్నటువంటి ఒక వెంట్రుకల్ని రక్షించుకున్న తర్వాత వాటి యొక్క లైఫ్ పొడిగించిన తర్వాతనే అప్పుడు కూడా ఇంకా కంట్రోల్ కాలేదనుకుంటే అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ఒక పరిష్కారం. బట్ ఇది శాశ్వత పరిష్కారం కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మీకు వెనుక భాగం లోపల ఉన్నటువంటి వెంట్రుకల్ని తీసుకొచ్చేసి ముందు భాగం లోపల పెడతాం, అంతేకాని కొత్త వెంట్రుకలు అనేటువంటి పుట్టించాం. సపోజ్ వెనుక భాగం లోపల వెంట్రుకలు కూడా సరిగా లేకపోతే అలాంటి వారికి ఎలాంటి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరగదు. మగవాళ్ళకి ఏ విధంగా అయితే బట్టతల వస్తుందో ఆడవాళ్ళలో కూడా అదే విధంగా బట్టతల వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో వచ్చేటువంటి యొక్క బట్టతల లక్షణాలు ఏంటంటే వాళ్ళు ఏ విధంగా హెయిర్ పార్టీషన్ అంటాం, పార్ట్ చేస్తారు కదా, పాపడ్ అంటాం. ఆ పాపడ చేసేటువంటి ఇరుపక్కల కూడా వెంట్రుకలు అనేటువంటివి థిన్ అవుతాయి, పలసబడుతూ ఉంటాయి. పలసబడేసి అది ఇంకా వయసు పెరిగే కొద్దిగా పెరుగుతూనే పోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ముఖ్యంగా స్నానం చేసినప్పుడు కానీ, హెడ్ వాష్ చేసినప్పుడు కానీ, లేదా తలకు ఆయిల్ అంటించినప్పుడు కానీ చాలా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని చెప్పి అంటూ ఉంటాం. ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ జరగబోయేటువంటి ప్రాసెస్ మొత్తం మనం అంతా రివర్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. హెయిర్ లాస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. ఇంతకాకుండా ఎనీమియా, రక్తహీనత అంటాం. హిమోగ్లోబిన్ ఎప్పుడైతే 10 కంటే తక్కువగా పడిపోతుందో దీన్ని మనం రక్తహీనత అని చెప్పి అంటూ ఉంటాం. మనలో చాలా మంది లోపల ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం చేత కావచ్చు, లేకపోతే మంత్లీలో సైకిల్ లోపల బ్లీడింగ్ అధికంగా కావడం చేత కావచ్చు, లేకపోతే హార్మోన్ సమస్యల చేత కావచ్చు. వీటి వల్ల కూడా ఈ హెయిర్ లాస్ అధికంగా ఉంటుంది. సో దీనికి ప్రాపర్ న్యూట్రిషన్స్, తర్వాత కొన్ని మినాక్సిడిల్ అనేటువంటి లోషన్ అప్లై చేస్తూ ఉంటే తప్పకుండా ఒక 3 నుంచి 6 నెలల లోపల మొత్తం వెంట్రుకలు కూడా సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హెయిర్ లాస్ అయితే తిరిగి రాబట్టుకోవడం కాస్త కష్టమైన విషయమే. కుదుళ్ల నుంచి జుట్టును మొలిపించటం అందరి విషయంలో సాధ్యం కాకపోవచ్చు. జుట్టు పెరగడానికి చికిత్సలు ఉన్నా దానికి పరిమితులు ఉన్నాయి. ఈ విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. ఇక హెయిర్ లాస్ సమస్య మధ్య వయస్కుల్లోనే కాకుండా యువతలోనూ ఎక్కువగా కనిపిస్తోంది. అందంగా కనిపించాలనుకునే ప్రతి ఒక్కరికి హెయిర్ లాస్ పెద్ద సమస్యగా మారింది. అలాగే రోజువారీ జీవన విధానంలో కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవాలి. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వుకోవటం చెయ్యకూడదు. శరీర తత్వం బట్టి తలస్నానానికి షాంపుల్ని ఎంచుకోవాలి. జుట్టుకు కొబ్బరి నూనె రాయడం, వారానికి 2 నుంచి 3 సార్లు తలకు స్నానం చేయటం వలన జుట్టు పరిశుభ్రంగా, కుదుళ్లు గట్టిగా ఉంటాయి. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అని అడిగేవాళ్లు కొంతమంది. మా టూత్ పేస్ట్ లో ఉప్పే కాదు, లవంగం, మిరియాలు, వేప లాంటి సద్గుణాలు ఉన్నాయని చెప్పేవాళ్లు ఇంకొందరు. మరి మనం ఏ టూత్ పేస్ట్ వాడాలి, ఏది వాడితే దంతాలపై ఫ్లోరైడ్ సరిపడా ఉంటుందనే దానిపై దాదాపుగా ఎవ్వరికీ అవగాహన లేదు. అది తెలియాలంటే అసలు దంతాలపై ఫ్లోరైడ్ ఎందుకు ఉండాలి, ఎంత ఉండాలి అనేది తెలియాలి. నీటిలో అనేక మూలకాలు ఉంటాయి. వీటిలో ఫ్లోరైడ్ కూడా ఒకటి. తాగునీటిలో ఈ ఫ్లోరైడ్ శాతం ఎక్కువైతే స్కెలిటిన్ ఫ్లోరాసిస్ అనే సమస్య వస్తుంది. ఎముకలు బోలుగా, అతి బలహీనంగా తయారయ్యి మనిషిని వికలాంగుల్లా మార్చేస్తాయి. నీటిలో ఈ ఫ్లోరైడ్ తక్కువగా ఉన్నా కూడా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దంతాలను కాపాడటంలో ఫ్లోరైడ్ కీలక పాత్ర పోషిస్తుంది. నీటిలో తగినంత ఫ్లోరైడ్ లేకపోయినా, నోటిలో ఉన్న ఫ్లోరైడ్ శాతం తగ్గినా దంతాలు పాడవుతాయి. మన పళ్ళు 4 రకాల కణజాలాలతో నిర్మితమై ఉంటాయి. దంతాల పైభాగంలో తెల్లగా కనిపించేదానిని ఎనామిల్ అంటారు. ఎనామిల్ దన్నుగా ఉండే పసుపు భాగాన్ని డెంటిన్ అని, పంటి మధ్యలో ఉండే పల్ప్తో పాటు ఎముకకు దంతాన్ని కలపడానికి సిమెంట్ ఉంటుంది. ఈ 4 కణజాలాలు పటిష్టంగా ఉన్నప్పుడే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలో ఎనామిల్ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది. తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం తగ్గినా, పదే పళ్ళు విపరీతంగా తోమినా
దంతాలపై ఉండే ఫ్లోరైడ్ పొర దెబ్బతిని ఈ ఎనామిల్కు నష్టం కలుగుతుంది. ఫలితంగా దంతాలు వదులు కావడం, క్యావిటీలకు చోటివ్వడం లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఫ్లోరైడ్ మన దంతాలకి అనేక విధాలుగా మనకి అవసరం ఉంటుంది. అలాగే ఎక్కువ అయ్యేంతో మన దంతాలకి ఎఫెక్ట్ కూడా చేస్తుంది. అంటే మన చిరునవ్వు పైన కూడా అది దాని ప్రభావం కనిపిస్తుంది. ఈ తాగే నీళ్ళలో ఫ్లోరిన్ కంటెంట్ 1 ppm అంటే 1 part per million కానీ ఎక్కువ ఉన్నట్టయితే మనకి ఫ్లోరోసిస్ అనేది మనకి కనపరుస్తుంది. అంటే ఫ్లోరోసిస్ అంటే మనకి దంతాల పైన ఏంటంటే స్పెషల్గా గర్భిణీ స్త్రీలు ఒకవేళ ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి తీసుకున్నట్టయినా, లేదన్నా చిన్నప్పుడు అంటే చిన్నపిల్లలు పెరిగే దశలో అంటే దంతాలు ఫామ్ అయ్యే దశలో ఫ్లోరిన్తో ఉన్న నీళ్ళు ఎక్కువగా తీసుకోవడంతో మనకి ఫ్లోరోసిస్ అనేది మనకి కనిపిస్తుంది. సో దీని లక్షణాలు ఏంటంటే మొట్టమొదటి దశ స్టేజ్ 1లో మనకి ఫ్లోరిన్ లేదంటే ఫ్లోరోసిస్ అనేది సన్నటి మిల్కీ వైట్ స్టెయిన్స్ అంటాం. స్మూత్ సర్ఫేస్ కాకుండా పంటికి పిట్టింగ్ అంటాం. అంటే చిన్న చిన్న పొరల్లాగా ఉండి దంతంపై మనకు కనిపిస్తుంది మొట్టమొదటి దశలో. ఎక్కువగా ఫ్లోరిన్ ఉందనుకోండి అప్పుడు పసుపచ్చగా మనకు కనిపిస్తుంది. అలాగే ఇంకా బాగా ఫ్లోరిన్ ఎక్కువైనట్టయితే బూడిద రంగులో బ్రౌన్ కలర్లో కూడా మనకి ఈ మచ్చలు కానీ మరకలు కానీ మొత్తం పంటి పైన మొత్తం కూడా మనకు కనిపిస్తుంటాయి. ఫ్లోరిన్తో వచ్చే మరకలు కానీ ఫ్లోరిన్తో వచ్చే మచ్చలు కానీ పుట్టుకతోనే మనకు కనిపిస్తుంటాయి. సో దీన్ని ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటాం. అంటే లోపల నుండి వచ్చిన స్టెయిన్స్ అని అంటాం. వీటిలో ఏంటంటే ఈ ఫ్లోరోసిస్తో ఈ ఇంట్రెన్సిక్ స్టెయిన్స్తో పాటు ఎనామెల్ హైపోప్లేసియా అని కూడా అంటాం. ఇలాంటి వాటికి మనం నార్మల్ క్లీనింగ్తో కానీ అంటే మనము ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అంటే తినే తిండితో కానీ లేదంటే సరిగ్గా బ్రష్ చేసుకోకుండా వచ్చే స్టెయిన్స్ లేదంటే స్మోకింగ్ కానీ లేదంటే పాన్ గుట్కాతో వచ్చే స్టెయిన్స్ని ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్ అంటే పళ్ళు నార్మల్గా ఉండి తర్వాత వచ్చే స్టెయిన్స్ని ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్ అంటాం. సో అలా కాకుండా ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ని మనం క్లీనింగ్తో కానీ లేదంటే బ్లీచింగ్తో కానీ మనం అంటే టూత్ వైట్నింగ్ బ్లీచింగ్ ఏజెంట్స్తో కానీ మనం దీన్ని సరి చేయలేం ఈ ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ని. నేటి ఆధునిక సమాజంలో దంత సమస్యలు చాలా సాధారణమైపోయాయి. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులతో దంతాలు ఇబ్బంది పడుతున్నాయి. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తో పాటు రకరకాల ఆహార పదార్థాల్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆహార పదార్థాలు తిన్న తరువాత నోటిలో కొన్ని రకాల యాసిడ్స్ విడుదలవుతాయి. ఈ యాసిడ్స్ దంతాల పైభాగం ఎనామిల్ను దెబ్బతీస్తాయి. దీంతో క్యావిటీలు రావడం జరుగుతుంది. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే దంతాలపై ఫ్లోరైడ్ పొర ఉండాలి. దీనివలన ఆహార పదార్థాలు విడుదల చేసే యాసిడ్స్ పళ్లపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపలేవు. అయితే ఎక్కడైనా ఫ్లోరైడ్ శాతం తగ్గినా తరచూ పళ్ల సమస్యలు వస్తున్నా దీనిపై శ్రద్ధ పెట్టాలి. సాధారణంగా ఫ్లోరైడ్ కలిపిన టూత్పేస్ట్లతో పళ్లు తోముకోవడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. సో ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ని మేము నార్మల్ ఫస్ట్ దశలో ఉండి జస్ట్ కొద్దిగా మరకలు ఉంటే అలాంటి వాటిని జస్ట్ మైక్రో అబ్రేజన్ మరియు దాంతోపాటు బ్లీచింగ్తో మనం చేయడానికి వీలుంటుంది. అంటే మైక్రో అబ్రేజన్ అంటే ఓన్లీ పంటి పైన పొర మాత్రం కొద్దిగా పాలిషింగ్ బర్స్తో కానీ లేదంటే అబ్రేజివ్స్ యూజ్ చేస్తూ పాలిషింగ్ పేస్ట్ యూజ్ చేస్తూ ఆ మరకని మాత్రమే మనం రబ్ చేసేసి తీయడానికి వీలుంటుంది. కానీ బాగా ఎక్కువగా మరకలు ఉండి అంటే పసుపచ్చగా కానీ బూడిద రంగులో మరకలు ఉండి అలాంటి పళ్ళకి మాత్రము మనం ఈ బ్లీచింగ్తో కానీ మనం చేయడానికి వీలుండదు. సో అలాంటి కేసెస్లో మనం వాటికి సెరామిక్ లామినేట్ వీనియర్స్ లేదంటే క్రౌన్స్ ఇచ్చి చికిత్స చేస్తాం. సో ఈ సెరామిక్ లామినేట్ వీనియర్స్ ఏంటంటే పంటి ముందు భాగం అంటే మనకు కనిపించే భాగం మాత్రమే మనం అంత భాగాన్ని ఎనామిల్ని మనం రఫన్ చేసేసి దానిపైన ఆ సన్నటి పొరలో వచ్చే సెరామిక్ వీనియర్ని మనం తయారు చేయడానికి వీలుంటుంది. మీరు ఇప్పుడు ఫ్లోరైడ్ ఎక్కువైతే ఇలాంటి ఇబ్బందులు అంటున్నారు, మరి ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడమని చెప్తున్నారు. అంటే ఫ్లోరైడ్ మనం వాడినట్టయితే మనకి పంటి పైన క్యావిటీస్ రాకుండా మనం చూసుకోవచ్చు. టూత్ పేస్ట్లో కానీ మౌత్ వాష్లో కానీ వెరీ వెరీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫ్లోరిన్ ఈ టూత్ పేస్ట్లో వాడతారు. అలాగే మా దగ్గర కూడా ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంటే నార్మల్లీ గ్రోయింగ్ చిల్డ్రన్ కానీ ఎక్కువగా క్యావిటీస్ ఫామ్ అవుతున్నాయి అని తెలుసుంటే వాళ్ళకి టాపికల్ ఫ్లోరైడ్ అప్లికేషన్ అని మేము
సజెస్ట్ చేస్తుంటాం. సో దీంట్లో ఏంటంటే జస్ట్ బయట నుండి ఫ్లోరైడ్ పంటి పైన ఒక లేయర్ లాగా పెట్టేసి మేము కొన్ని రోజుల కోసం కొంతసేపటి కోసం అది పెడతాం. అదేంటంటే ఆ ఫ్లోరైడ్ అయాన్స్ అలా ఉండిపోయి బ్యాక్టీరియాని పంటికి అంటుకోకుండా ప్రివెంట్ చేస్తుంటుంది. సో మినిమం ఫ్లోరైడ్ కంటెంట్తో ఉన్న నీళ్ళు తాగడం లేదంటే టూత్పేస్ట్ వాడటం మనకేంటంటే స్పెషల్గా పిల్లలకి తోడ్పడుతుంది. స్పెషల్గా ఈ క్యావిటీస్ ఇవి రాకుండా చూసుకోవడానికి దంతాలకి. సో ఫ్లోరైడేటెడ్ టూత్పేస్ట్ సరి అయింది. అలాగే మీరు తాగే నీళ్ళలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. అతిగా దంతధావనం చేయడం వలన పళ్లపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. రోజుకు 2 సార్లు పళ్ళు తోముకోవాలి. అయితే మెత్తని బ్రష్ను మాత్రమే ఇందుకు వాడాలి. టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ ఉందో లేదో సరిచూసుకోండి. మౌత్ వాష్లు వాడుతున్నట్లయితే అందులో ఆల్కహాల్ ఉండకుండా చూసుకోవాలి. 3 నెలలకోసారైనా టూత్ బ్రష్ మారుస్తూ ఉండాలి. భోజనం చేసిన ప్రతిసారి నోటిలో నీళ్లు పోసి పుక్కిలించాలి. నిద్రపోయే ముందు స్వీట్లు తినడం సరికాదు. ఒకవేళ తిన్నా నోటిని బాగా శుభ్రం చేసుకుని పడుకోవాలి. సృష్టిలో ఆడా మగ అంతా సమానమే. ఈ మాట ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ రోగాల విషయంలో మాత్రం కాదు. ఎందుకంటే కొన్ని రోగాలు ఆడవాళ్లకు మాత్రమే ప్రత్యేకంగా ఎలా ఉంటాయో అలాగే కొన్ని మగవాళ్లకు వచ్చే రోగాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రోస్టేట్ గ్రంథి వాపు ఒకటి. మరి కొందరిలో ఈ ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కూడా రావచ్చు. వయసు పెరిగే కొద్దీ 70% మంది మగవాళ్లలో ప్రోస్టేట్ సమస్యలు వస్తున్నాయి. కానీ కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చని చాలా తక్కువ మందికి తెలుసు. ఏ జాగ్రత్తలు తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది కేవలం మగవారికి మాత్రమే వచ్చే వ్యాధి. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కణాలు పెరిగితే ఈ రోగం వస్తుంది. మగవారిలో మూత్రాశయానికి దిగువ భాగంలో ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది. పురుషాంగం నుంచి మూత్రాన్ని వీర్యాన్ని బయటకు తీసుకువెళ్లే మూత్ర మార్గం చుట్టూ ఈ గ్రంథి ఉంటుంది. అయితే కొంతమందిలో ఈ ప్రోస్టేట్ గ్రంథి పెద్దదవడంతో పాటు దానిలో క్యాన్సర్ కణాలు పెరుగుతాయి. మరికొంతమందిలో క్యాన్సర్ కణాలు గ్రంథి అవతలకు పాకుతాయి. 40 నుంచి 50 ఏళ్లు దాటిన మగవారికి ఈ క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. ప్రోస్టేట్ క్యాన్సర్ భారతదేశంలో మగవారికి ఇప్పుడు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2nd మోస్ట్ కామన్ క్యాన్సర్ అని చెప్పబడుతుంది. అసలు ఈ ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏమిటి? మగవారిలో ఈ యూరినరీ ట్రాక్ట్ భాగంలో ఈ వీర్యం ఏదైతే ఉంటుందో ఈ వీర్యం అనేది సరిగ్గా తయారవడానికి, వీర్యంలో ఉన్న వీర్య కణాలకు న్యూట్రిషన్ అందించడానికి ప్రోస్టేట్ గ్రంథి అనేది సహాయం చేస్తుంది. ప్రాస్టేట్ నుంచి సెక్రీట్ అయ్యేటువంటి కొన్ని రసాయనాలు, కెమికల్స్, ప్రోటీనేషియస్ మెటీరియల్ వీటి వల్ల సిమెన్లో ఉండేటువంటి వీర్య కణాలు ఎక్కువ కాలం మన్నగలుగుతాయి. అవి చేయాల్సిన పని చేయగలుగుతాయి. సామాన్యంగా వయసుతో పాటు ప్రాస్టేట్ గ్రంథి అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రాస్టేట్ గ్లాండ్ ఇంక్రీజ్ అవుతుంటుంది. అందువల్ల 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు పైబడిన వారికి మామూలుగా బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ అనే ఒక కండిషన్ వస్తుంది. ఈ కండిషన్ ఏం చేస్తుంది అంటే అది ప్రాస్టేట్ గ్రంథి పెద్దదయ్యి యూరినరీ ట్రాక్ట్, మూత్రం పోయే ద్వారం మీద దాని ప్రెషర్ అనేటువంటిది ఎగ్జర్ట్ చేసి ఎక్కువసార్లు యూరిన్ రావడం, యూరిన్ వస్తుంది కానీ బాత్రూమ్కి వెళ్తే యూరిన్ సరిగ్గా పడకపోవడం, యూరిన్ వచ్చినప్పుడు సరిగ్గా దాన్ని ఆపుకోలేకపోవడం, యూరిన్ మంటలు ఉండడం, అప్పుడప్పుడు మంట ఉండడం, తరచుగా రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్కి లేవాల్సి రావడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ దీన్ని డిస్యూరిక్ సిమ్టమ్స్ అని అంటారు. ఇటువంటి సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి. ఈ సిమ్టమ్స్ గల కారణాలు ఏమిటి అంటే ఈ బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ అవ్వచ్చు, లేకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా కావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అవ్వచ్చు. లేదా వెరీ రేర్గా ఏమంటే ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చి, యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చి ఇటువంటి సిమ్టమ్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఏజ్లో. 1st డిగ్రీ రిలేటివ్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే మీకు వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ మీ బ్రదర్కు కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట, సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం చూసుకుంటే. అంతేగాని ప్రాస్టేట్ క్యాన్సర్ ఫాదర్కి ఉంది కాబట్టి 100% కొడుకు రావాలని లేదు. ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో అత్యంత క్లిష్టమైన వ్యవహారం ఎలాంటి లక్షణాలు చూపించకపోవడమే. మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందులు,
పొత్తి కడుపు ప్రాంతంలో నొప్పి రావడం, మూత్రం బొట్లు బొట్లుగా మారడం లేదా మూత్రం తరచూ రావడం లాంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి వచ్చినా కూడా అనుమానించాలి. మూత్ర విసర్జన ఆపుకోలేకపోవడం, కొంతమందిలో మూత్రం వీర్యంలో రక్తపు ఆనవాళ్లు కనపడతాయి. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని గ్రహించడమే పెద్ద సవాలు. ముందుగానే పసిగడితే ప్రోస్టేట్ క్యాన్సర్ను జయించవచ్చు. ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణం ఉంది అంటే ఇమీడియట్గా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర పరీక్ష చేయించుకోవాలి. అన్నిటికంటే కామన్ కాజెస్ తరచుగా వచ్చేవి యూరిన్ ఇన్ఫెక్షన్స్, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ అనేది ఈ 3 కండిషన్స్ ఉంటాయి. వీటికి వాడు యూరాలజిస్ట్ పరీక్ష చేసి డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే ఒక వేలుతోటి మలద్వారం ద్వారా ఈ ప్రాస్టేట్ గ్రంథిని పరిశీలించి పరీక్ష చేసి ఇది క్యాన్సరా లేకపోతే బినైన్ డిసీజ్ అనేది నిర్ధారణ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా కొద్ది రోజులు యాంటీబయాటిక్స్ కానివ్వండి, లేకపోతే యూరిన్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ తగ్గించడానికి కొన్ని మందులు అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ మందులు వాడినా కూడా సిమ్టమ్స్లో రిలీఫ్ రావటం లేదు అనుకున్నా, లేదు నడుము నొప్పి, వెన్నెముకల నొప్పులు అనుకున్నా, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఒక పరీక్ష ఉంటుంది, రక్త పరీక్ష. ఈ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నా ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ అయి ఉండవచ్చు అని ఒక అనుమానం అనేది యూరాలజిస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. దాని తర్వాత జరగాల్సిన పరీక్ష అనేది అల్ట్రాసౌండ్, సింపుల్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి ప్రాస్టేట్ గ్రంథి ఎట్లా ఉంది, వాటిలో ఏమన్నా గడ్డలు కనిపిస్తున్నాయని చూసి బయాప్సీ చేస్తారు. ఒకసారి బయాప్సీ చేసి ఇది ప్రాస్టేట్ క్యాన్సర్ పలాని రకం అని నిర్ధారణ చేసిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి బోన్ స్కాన్ అనేది సామాన్యంగా చేస్తాం. బోన్ స్కాన్లో క్యాన్సర్ ఎక్కడా లేదు, ఒట్టిగా ప్రాస్టేట్లోనే ఉంది అనుకుంటే, అంటే మొదటి స్టేజ్లో ఉంది అని అనుకుంటే దానికి ప్రాస్టేట్కి ఆపరేషన్ కానీ రేడియేషన్ కానీ చేయవచ్చు. ప్రాస్టేట్ క్యాన్సర్ ఆపరేషన్ తర్వాత ఇది వరకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి, అవన్నీ లేకుండా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ సహాయంతో ఈ ప్రాస్టేటెక్టమీ, రాడికల్ ప్రాస్టేటెక్టమీ అనే ఆపరేషన్ని ఈజీగా చేయగలుగుతున్నారు. ఒకవేళ ఈ ప్రాస్టేట్ క్యాన్సరు ఆల్రెడీ ప్రాస్టేట్ నుంచి బయలుదేరి ఎముకల్లోకి ఇక్కడంతా స్ప్రెడ్ అయింది అనుకుంటే దానికి వైద్యం అనేది వేరే విధంగా ఉంటుంది. ప్రాస్టేట్ క్యాన్సర్కు కారణాలు ఏమిటి అని మనం చూసుకుంటే హై బాడీ మాస్ ఇండెక్స్, ఒబేసిటీ, బాగా లావుగా ఉండేవారు, ఎక్కువ సిగరెట్ స్మోకింగ్ చేసేవారికి ఇది ఎక్కువ రావచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ను నియంత్రించడానికి ఇప్పుడు ఆధునిక చికిత్సలు చాలానే ఉన్నాయి. లేజర్ ట్రీట్మెంట్, థర్మల్ థెరపీ లాంటి మార్గాలున్నాయి. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడమే మేలు. ప్రోస్టేట్ క్యాన్సర్ను అడ్డుకోవడంలో వ్యాయామం చాలా బాగా ఉపకరిస్తుంది. ఎక్కువసేపు వ్యాయామం చెయ్యడం వల్ల 180 రకాల ప్రోస్టేట్ జన్యువుల్లో మార్పులొస్తాయి. కాలుష్యానికి దూరంగా ఉంటూ సమతుల ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో మాంసం కంటే ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. పండ్లు ఎక్కువగా తింటూ ఉండాలి. సరిపడినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. పొగ త్రాగడాన్ని పూర్తిగా ఆపేయాలి. అలాగే 50 ఏళ్లు పైబడిన వారు ఏడాదికి ఓసారైనా సెరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పరీక్ష చేయించుకోవాలి. దీనివలన ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండాను లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి నయం చేసుకోవచ్చు. రోజు కొంతసేపు వ్యాయామం చేయటం వల్ల గుండె పనితీరు మెరుగుపడి హార్ట్ అటాక్, బీపీ, షుగర్ లాంటివి రాకుండా ఉంటాయి. రక్తం సరఫరా మెరుగవుతుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది అని ఎవరైనా చెప్తే నమ్మండి. అదే సమయంలో ప్రోస్టేట్ గ్రంథి పనితీరు బాగుపడుతుందనే విషయం మీరే వాళ్లకు తెలియజేయండి. వ్యాయామం చేయటం వలన జన్యుక్రమంలో మార్పులు జరిగి ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ బారిన పడకుండా ఉంటుందని తెలుసుకోండి, తెలియజేయండి.